అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఈ మొదటి రోజు మేము చాలా ముఖ్యమైన ప్రదేశం మన అండమాన్ జైల్ పానీని విజిట్ చేశాము. దాని గురించి చాలా విషయాలు మీకు తెలియజేశాను ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మేము ఉన్న రాజధాని ఒకప్పుడు పోర్ట్ బ్లేయర్ అని పిలిచేవారు కదా, కానీ దాని పేరు మార్చేశారు, శ్రీ విజయపురం అని పిలుస్తున్నారు ఇప్పుడు ఈ ప్రదేశాన్ని. ఈ ప్రాంతం మొత్తం అంతా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కదా, ఆ నేమ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ నేమ్స్, వాటిని అన్నిటినీ రిమూవ్ చేసేసి ఇప్పుడు భారతీయులు మనకి లోకల్లో మన సంస్కృతి తగ్గట్టుగా పలికే పేర్లు పెట్టారు. మరొక విషయం, అసలు ఈ వీడియో అయితే చాలా బాధను కలిగిస్తుంది మన చూసే వారందరికి కూడా. ఎందుకంటే ఒకప్పుడు మన కోసం ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు, త్యాగం కూడా చేశారు. చాలామంది అన్యాయంగా చనిపోయారని చెప్పచ్చు. ఎన్నో వేల మంది, లక్షల మంది బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన వాళ్ళు, కానీ 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. మీరే చూస్తే ఆశ్చర్యపోతారు ఈ జైలు లోపల ఎలా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటాయి శిక్షలని. మా హోటల్ దగ్గర నుండి తిన్న తర్వాత ఇప్పుడు మేము మొదట జైల్ లొకేషన్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే అండమాన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే జైలు తప్పకుండా విజిట్ చేస్తారు. మన ప్రతి ఒక్క భారతీయుడికి చాలా ముఖ్యమైన ప్రదేశం అని చెప్పచ్చు. ఈ ప్రదేశం గురించి కూడా చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఫైనల్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇదిగోండి అండమాన్ సెల్యులర్ జైల్ అని, అలాగే దీనికి మరొక పేరు కూడా ఉంది, పానీ అని చెప్తారు. బ్రిటిష్ రూల్ సమయంలో ఇది నిర్మించారు. ఈ జైల్ లోపలికి వెళ్ళే ముందు ఈ దీవి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. 1789లో మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంట, రోజ్ సముద్ర దీవికి. అక్కడ కొన్ని రోజులు నివసించారు వాళ్ళు. కానీ నివసించిన దానికి ఇక్కడ చాలా రోగాలు పాలయ్యి చాలామంది మరణించారంట. అందుకని చెప్పి ఇక చాలా వెదర్ కూడా చాలా హార్ష్గా ఉంటుంది. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదా, ఎండ బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు కదా. ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు 1789లో. మళ్ళీ తర్వాత 1858లో వీళ్ళు మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు 1942 వరకు దీన్ని పరిపాలించారని చెప్పచ్చు ఈ ప్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు. ఆ సమయంలో స్వాతంత్రం కోసం మన భారతీయులు చాలామంది పోరాడారు కదా, మన పూర్వీకులు. వాళ్ళని మన మెయిన్ ల్యాండ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో బంధించేవారంట. చాలామందిని చిత్రహింస పెట్టి ఈ జైల్లో చంపేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అసలు మన మొహంలో చిరునవ్వు అయితే పోతుందని చెప్పచ్చు. వరల్డ్ వార్ II సమయంలో కూడా 1942 నుండి 1945 వరకు ఈ దీవుల్ని, సముద్ర దీవుల్ని జపాన్ ఆక్యుపై చేసింది. జపాన్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ ప్రాంతం అంతా. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ నుండి. ఆ తర్వాత ఈ దీవులు మన ఇండియాకి సంబంధించినవి. ఈ జైల్ని 1896లో మొదలు పెడితే నిర్మాణం 1906లో పూర్తి చేసుకుంది. మన భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ బంధించేవారు. ఎంట్రన్స్లో నుండి లోపలికి వెళ్దాం. చూడవచ్చు ఇటుకలు, చుట్టూతా ఇటుకలతో, అలాగే పైన ఐరన్ వుడ్తో నిర్మించారు ఈ జైల్ని. 2 టవర్స్ కూడా ఉన్నాయి ముందు. ఈ సెక్యూరిటీ పైనుండి మానిటర్ చేస్తూ ఉంటారు. అలాగే పైన మన జాతీయ పతాకం చూసుకోవచ్చు. జైలు లోపలికి వచ్చాను. ఎంట్రన్స్లోనే మనకి ఇరువైపులా 2 రూమ్స్ లాగా ఉన్నాయి. ఆ రూమ్స్ లోపల వెళ్ళి మనం చూద్దాం. అప్పట్లో సంబంధించిన ఫొటోస్ అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. 3000 నుండి 4000 మంది పైన ఖైదీల్ని చేసి భారతదేశం మెయిన్ ల్యాండ్ నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు. పంజాబు, బెంగాలు, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నుండి ఎక్కువగా. లోపలికి రాగానే ఇక్కడ కొన్ని పటాలు ఉన్నాయి. ఆ పటాల మీద ఫొటోస్ చూసి చాలా బాధను కలిగిస్తుంది. ఇదిగోండి చూడండి, మన భారతీయులు అప్పట్లో ఈ జైల్లో ఎలా హింసించేవారో. పెద్ద పెద్ద మొద్దులకి తాళ్ళు కట్టి లాగిచ్చేవాళ్ళు. అలాగే వెనక చూస్తున్నారు కదా, చండ్రాకుల కర్రతో ఎలా కొడుతున్నాడో చూడండి. మోడీ విజిట్ చేసినప్పుడు ఈ జైల్ని ఫొటోస్, అలాగే అమిత్ షా విజిట్ చేసినప్పుడు ఫొటోస్ పెట్టారు ఇక్కడ.
అమిత్ షా వచ్చి 2021లో వచ్చారంట. మన మోడీజీ ఏమో 2018లో వచ్చారు. ఇక్కడ లోపల జైలు లోపల సెల్స్ ఉంటాయి కదా, ఆ రూమ్స్కి ఇలాంటి పెద్ద పెద్ద లాక్స్ వేసి బంధించేవారట. చూడండి, చూసారు ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద తాళాలు వేసేవారో. ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ కో అని చెప్పి రాసింది వాటి మీద. రాలీఘర్ అని కూడా ఉందని పేరు. ఇందాక మీకు ఎంట్రన్స్లో చెప్పాను కదా, 1942 నుండి 45 వరకు జపనీస్ వాళ్ళు రూల్ చేశారని చెప్పి. వాళ్ళ సోల్జర్స్ ఉంటారు కదా, సోల్జర్స్ ధరించిన క్యాప్ ఇది. అప్పట్లో ఇక్కడ ధరించే దుస్తులు ఎలా ఉండేవో చూడండి. యూనిఫామ్ ఆఫ్ కాన్విక్ట్ అఫీషియల్స్ అని చెప్పి ఉంది. చాలా ముద్దుగా ఉంది అసలు, థిక్గా క్లాత్ వచ్చి. ఆ షర్ట్తో పాటు నిక్కర్లు, అప్పట్లో ఎక్కువగా నిక్కర్లు ధరించేవారు అనుకుంటా. నిక్కర్లు ఇదిగోండి, ఒక ఎరుపు రంగులో ఏదో కానీ ఒక క్లాత్ లాగా ఉంది. పక్కనే బెల్ట్. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఇక్కడ స్టోరీ ఆఫ్ ప్రిజన్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి అవి తెలియజేస్తున్నవన్నీ హిందీలోనూ రాసి పెట్టారు ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది. ఇందాక మనకు డ్రెస్ చూపించారు కదా, ఇక్కడ జైల్లో ఉండే సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బంది వేసుకునే డ్రెస్ అంట అది. ఇక్కడ బంధించిన ఖైదీలని అట్లాగా చూడండి ఎలా చిత్రహింస పెట్టేవారో. ఆపకుండా గొంతులోకి నీరు పోస్తున్నట్లున్నారు. 1933లో హంగర్ స్ట్రైక్ అని చెప్పి 3 వీరులు చేశారంట ఇక్కడ స్ట్రైక్ ఈ జైలు లోపల. ఈ రూమ్స్ చూసుకున్న తర్వాత ఇక నేను జైలు లోపలికి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది చుట్టూతో మనకి ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ నుండి క్లియర్గా తెలుస్తున్నాయి. చాలామంది పైకి జైలు లోపల కూడా రూమ్స్లో కూడా వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. ఈ జైల్లో చాలామంది మరణించిన వాళ్ళు టార్చర్తో పాటు అనారోగ్యం పాలయ్యి, అలాగే ఆకలికి చనిపోయి, మరియు చాలా కష్టమైన పనులు చేపించి హార్డ్ లేబర్ అలా మరణించారంట. ఇవాళ నైట్ మేము ఇక్కడికి రాబోతున్నాము, ఎందుకంటే ఇక్కడ నైట్ లైట్ షో జరగబోతుంది. ఇదిగోండి, చైర్స్ అన్నీ ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాయి కదా, ఈ చైర్స్లో మనం కూర్చొని చూడబోతున్నాము లైట్ షో. ఎంట్రన్స్లో ఉండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు 24 గంటలు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది చూడండి, హిందీలో రాసి. ఆ మెసేజ్ చదివితే అసలు మీరు ఆశ్చర్యపోతారు. వందే మాతరం అని చెప్పి ఉండి, మేము ఈ దేశభక్తి ప్రతిజ్ఞను గుడ్డిగా తీసుకోలేదు, మేము ఈ మార్గాన్ని చరిత్ర వెలుగులో పరిశీలించాము, దృఢ సంకల్పంతో మేము దైవ ఆజ్ఞలో దహనం కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నాము. ఇరువైపులా మనకి ఇక్కడ 2 జ్యోతులు ఉంటాయి. 2 జ్యోతులు దాటుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో తిరిగి చూస్తే మనకి ఇక్కడ మెమోరియల్ ఉంటుంది. అమర వీరుల స్తంభం అని పిలుస్తారు. ఈ మెమోరియల్ చాలా ఇంపార్టెంట్. 1857లో మొదలైందంట. మొదటి స్వాతంత్ర యుద్ధం వీరులు జ్ఞాపకార్థం కోసం నిర్మించారంట. మరియు తమ ప్రియమైన మాతృభూమి స్వేచ్ఛ కోసం అవిశ్రాంతిగా పోరాడుతూ ఈ ద్వీపాలలో ఖైదు హింసలను అనుభవించిన భారతదేశపు ధైర్యవంతులైన పుత్రులందరి జ్ఞాపకార్థంగా నిర్మించిన అది స్తూపం ఇది. ఇక్కడ పూర్తిగా 7 వింగ్స్ ఉంటాయంట. దీంట్లో 693 సెల్స్ ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో బంధించేవారంట. ఎప్పుడు ఒకరినొకరిని కలవనిచ్చేవారే కాదు. మీరు కాలాపాని అసలు ఎందుకు పిలిచేవారని తెలుసుకోవాలి. కాలాపాని అంటే బ్లాక్ వాటర్ అని అర్థం అంట. మెయిన్గా ఫ్యామిలీకి కాంటాక్ట్ లేదు, అలాగే మెయిన్ ల్యాండ్కి కూడా ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు 90% పైన రిటర్న్ వెళ్ళలేదు. ఇక్కడే ఈ జైల్లోనే మరణించారని చెప్పచ్చు. ఇక్కడ బంధించిన ఈ స్వాతంత్రం పోరాడే ఈ వ్యక్తులు ఉన్నారు కదా, మన భారతీయులు, వాళ్ళని ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయించేవాళ్ళంట. ఫోర్స్గా ఆయిల్ మిల్స్లో వర్క్ చేయించేవాళ్ళంట. చెక్కలు కొట్టేపించేవాళ్ళు, అట్లాగే హెవీ లేబర్ వర్క్ కూడా చేయించేవారంట. ఆ చేసే క్రమంలోనే వాళ్ళకి సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. ఆ తిండి పెట్టకపోవటం వల్ల చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు మరణించేవారంట. ఎవరైనా పని చేయకపోతే మటుకి కొరడా తీసుకొని వాళ్ళని అసలు చిత్రహింస పెట్టేవారంట. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో జైలు. ఇక్కడ నుండి తప్పించుకోవటం అసలు సమస్య లేదు ఎవ్వరికి, అంత స్ట్రాంగ్గా కట్టారు చుట్టూ బౌండరీ వాళ్ళు కూడా.
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సెల్యులర్ జైలు నేషనల్ మెమోరియల్గా మార్చబడింది. ఇప్పుడు ఇది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా నిలిచింది ఈ ప్రదేశం. ఈ బ్లాక్లో ఎక్కువ మంది వెళ్ళారు. ఇక్కడ మరొక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ చాలా ఎంటీగా ఉంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చాలా చిన్నగా ఉంది. లోపలికి వెళ్ళే దారి మనిషి పట్టే అంత ఉంది, అంతే. చూడండి, 1.5 అడుగు ఉంది అంతే. ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎలా ఉందో జైలు అనేది? ఇప్పుడు మీకు ఆ రూమ్లోకి నేను వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. బ్యాగ్ పెట్టుకుంటే మళ్ళీ దూరటం కష్టం, చాలా కఠినంగా ఉంది. లోపలికి వెళ్ళే దారి కూడా ఐరన్ సెల్స్, చాలా దృఢంగా ఉండే ఐరన్ సెల్స్. ఇక్కడ బంధించిన వాళ్ళు ఎవరో తప్పించుకోకుండా ఉండటం కోసం. చూడండి, ఇది కేవలం ఇక్కడ రూమ్ వచ్చి 14 అడుగులు బై 7 అడుగులు వెడల్పు ఉంటుంది, 14 అడుగులు పొడవు ఉంటుంది. ఈ రూమ్లోనే ఉండేవారు ఖైదీలు. ఒక చిన్న కిటికీ ఉంది, అట్లాగే ఇక్కడ మనకి ఈ ద్వారం ఉంది, అంతే. ఎలా ఉండేవారు ఏమో కానీ అసలు మన వాళ్ళు చాలా దారుణం. ఊపిరి కూడా ఆటలేదు ఇక్కడ, అంత ఒక్కబోస్తుంది. వేడి, భయంకరమైన వేడి కదా అండమాన్ అంటేనే. అసలు ఆ వేడికి ఉండలేకే కదా బ్రిటిష్ వాళ్ళు పారిపోయారు ఇక్కడ నుండి ఫస్ట్ వచ్చినప్పుడు. కానీ మళ్ళీ తర్వాత వచ్చి ఈ ప్రదేశాన్ని ఆక్యుపై చేసుకున్నారు. చాలా తప్పించుకోవడం అసలు చాలా కష్టమని చెప్పచ్చు. ఇదిగోండి, ఇటువైపు కూడా ఒక కిటికీ పైన ఉంటుంది, అది బయటికి తొంగి కూడా చూడలేని పరిస్థితి ఏం జరుగుతుందా అని. ఎందుకంటే కనీసం 8 అడుగులు ఎత్తుంది ఈ వాల్. మరి ఎందుకనో కానీ ఇక్కడైతే చూడొచ్చు, ఏదో ఒక బట్టలు పెట్టుకోవడానికో ఎందుకనో కానీ ఇట్లా ఉంది. మరి టాయిలెట్స్ ఎక్కడ ఉండేవో, టాయిలెట్స్ అయితే లోపల లేవు. మామూలుగా ఇప్పుడున్న జైల్స్లో వచ్చి టాయిలెట్స్ లోపల ఉంటాయి కదా, ఇది పరిస్థితి చూడండి. అమ్మా, పాపం కదా అసలు, పాపం. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేశారు, దోచుకున్నారు. అలాగే చిత్రహింసలు కూడా పెట్టారు. చూడండి ఎంత దారుణం అసలు. పూర్వీకులు ఇచ్చిన మనకి ఎంతోమంది త్యాగంతో ఇచ్చిన మన స్వేచ్ఛని చాలామంది కానీ ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారని చెప్పచ్చు. చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, హింసించుకుంటున్నారు, ఏదో ఒకటి. మనకి అర్థం అవటం కోసం ఇక్కడ ఒక రెప్లికాను కూడా నిర్మించారు. ఈ అండమాన్ సెల్యులర్ జైలు. ఇదిగోండి, మీకు 7 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఎట్లా నిర్మించారో చూడండి. మధ్యలో వచ్చేమో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్కి చుట్టూతా ఇట్లాగా ఉంటాయి, 7 ఉంటాయి. ఆ 7లో మనకి రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన రూమ్స్. అలాగే పైన చూడొచ్చు ఒక టవర్ కూడా ఎట్లా ఉందో, సెక్యూరిటీ టవర్ లాగా. ఖైదీలు ఎక్కడ తప్పించుకోకుండా ఉండటానికి, మానిటర్ చేయడానికి మధ్యలో ఎలా నిర్మించారో వీళ్ళు. ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు, వినాయక్ దామోదర్ సవర్కర్, బతుకేష్కర్ దత్, బరీందర్ కుమార్ జోష్, ఉలాస్కర్ దత్త, తరిల్కోయ నాథ్ చక్రవర్తి. అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఎవరైనా ఇక్కడ బంధించారా అని చూశాను. అదే రాసుంది. ఆంధ్ర రీజియన్, తమిళనాడు, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక నుండి వెంకట అప్పయ్య గారు, అలాగే భైరవ సుబ్బారావు గారిని ఇక్కడ ఈ కాలాపాని జైల్లో బంధించారంట. జైలు లోపల మరియు ఎట్లా ఉండేవో లాక్స్ చూడొచ్చు. ఇక్కడ ఉంటాయి అనుకుంటున్నారు, కానే కాదు. ఇదిగోండి, డోర్ వేసేసిన తర్వాత లాగి అసలు వస్తుందేమో చూస్తాను. అక్కడ కదులుతుందా డోరు? కదులుతుంది. ఇట్లా డోర్ వేసేసి ఇదిగోండి చూడండి, లాక్ ఇక్కడ ఉంటుంది. ఈ లాక్ ఎవరు ఇంకా బ్రేక్ చేయలేరు. ఇక్కడ ఒక కొండరాయిలాగా సెట్ చేశారు, చూస్తున్నారు కదా. ఈ కొండరాయి దగ్గర ఇట్లా దీన్ని అట్లా లోపల నెట్టి ఇక్కడ పెట్టి లాక్ వేసేస్తారు. ఇందాక నేను ఒక కప్ప చూపించాను కదా, ఆ కప్ప వేసేవాళ్ళు సెల్స్కి. ఇదిగోండి ఎట్లా వచ్చేసిందో. ఎవ్వరు అసలు తప్పించుకోవడానికే లేదు. సార్ ఏంటి సార్ చూసారా జైలు? నా పేరు వెంకటేశ్వర్లు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు మేము అండమాన్ నికోబార్ జైల్లో ఉన్నాము, కాలాపాని జైలు. కనీసం మనం చూడడానికే భయపడుతున్నాం. ఇప్పుడు ఈ జైలు ఎట్లా అనుభవించారు, వాళ్ళు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష వేశారు అనే సంగతి మనకేం తెలుస్తలేదు. ఎందుకంటే చాలా మొత్తం మబ్బుగా ఉంది. అసలు ఫుడ్ పెట్టడానికి కింద ఒకటి
చిన్న మూత పెట్టారు, వెనకైతే ఒకటి చిన్నగా పెట్టారు, వెలుతురు కొంచెం పెట్టారు. వాళ్ళు ఎందుకు ఇంత పగతోనే చేశారో అర్థం కావట్లేదు నాకు. ఎందుకొరకు అంటే మనం ఏదైనా చేస్తే కనీసం తర్వాత కూడా ఎవరికి తెలియకుండా చేయాలి, కానీ వాళ్ళందరికీ తెలిసేటట్టు చేయాలి. ఈ జైలు గారు చూసారంటే బ్రిటిష్ వాళ్ళ మీద మరీ కోపం పెరిగిపోతుంది. ఇది చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళు ఎట్లా అనుభవించారో తెలియదు వీళ్ళు. ఈ అనుభవించడం అంటే చాలా కష్టం, మనకు చూడడానికే కష్టమవుతుంది. వాళ్ళు అనుభవించి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మనం ఫైటింగ్ చేశారంటే ఎంతో కష్టపడి ఉంటారు మన కొరకు. ఇప్పుడు స్వచ్ఛంగా మనం పోయి చూస్తున్నాము, మనం స్వచ్ఛంగా బతకగలుగుతున్నాము, స్వచ్ఛంగా గాలి పీలుస్తున్నాము, గచ్చంగా అన్నీ ఉంటున్నాము. వాళ్ళ త్యాగాల మూలంగా, వాళ్ళ కష్టాల మూలంగా ఈ జైలు మొత్తం చూసినామంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తించారు అని చెప్పేసి మనకు అర్థమవుతలేదు. వాళ్ళకి ఏమొస్తుంది ఇంత క్రూరంగా ప్రవర్తిస్తా అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఇంత క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అని అర్థం. వాళ్ళకు తిండి లేకపోతేనో ఏది లేకపోతేనో ఇటువంటి పని చేయాలి, కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాక కూడా దేశాన్ని దోచుకున్న తర్వాత పైసలు అంటే తీసుకుపోతే ఇట్లా చేయవలసిన అవసరమే వచ్చింది వాళ్ళకు. చాలా విపరీతంగా వాళ్ళు ప్రవర్తించినట్టు కనపడుతుంది. ఇది చాలా చండాలంగా ఉంది వీళ్ళ ప్రవర్తన. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వాళ్ళ రక్తం వల్ల వాళ్ళు ఏం తింటున్నారో ఏమో అర్థం కాదు. వాళ్ళు తినే తిండి కూడా మంచి తిండి కాదనుకుంటా. అందుకొరకే ఆ బ్రిటిష్ అంటేనే చాలా కోపం వచ్చేటట్టుంది ఈ జైలు చూస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచిగా గొప్పగా మాట్లాడారు మన పూర్వీకుల కోసం. ఎంతో మంది త్యాగం, నాకు అది చూస్తున్న ప్రతి ఇటుక ప్రతి ఒక్కటి తాగుతున్నప్పుడు అప్పుడు ఊహించుకుంటున్నాను 100 సంవత్సరాల క్రితం మనం ఉంటే అసలు ఏమయ్యేది. మనం ఒక్క రోజు కూడా బతకగలి కాదు మనం అయితే. ఒక్క రోజే మనం త్యాగాలు చేయాలంటే అసలు మనం చిన్న త్యాగాలు చేయడానికనే భయపడతాం. వాళ్ళు ఎంత అసలు దేశం కోసము త్యాగము, ఫుడ్ అన్ని విడిచిపెట్టుకున్నారు. భార్య భర్త పిల్లలు అన్ని చిత్రహింసలు అనుభవించి ఇక్కడ చూస్తే మటుకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అలా ఇటుకలు అనుభవిస్తే మటుకు ఎంత ఉంటుందో అర్థం అయితే లేదు. నిజం. అలాగే ఇటుక రాళ్ళ మీద కూడా చాలా పేర్లు కూడా కనబడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక రూమ్లో ఎలా ఉండేది అని చెప్పి మనకు తెలియజేయడానికి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కూడా పెట్టారు. వారి పేరు సరిగ్గా చిరిగిపోయిందని చెప్పచ్చు. నాత్ సనాయల్ అని చెప్పి రాసుంది. ఇదిగోండి ఎలాంటి గిన్నె ఇచ్చేవారో చూడండి. అప్పట్లో తినడానికి కంచం, ఐరన్ కంచం, దీంట్లో భోజనం పెట్టేవారు అనుకుంటా. మెట్లు మార్గాన పై ఫ్లోర్కి వచ్చాను. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత మనకి చుట్టూతా ఉన్న ఈ బ్లాక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనబడుతుందంట. పూర్తిగా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ టవర్ ఉంది. ఆ టవర్ నుండి చాలా క్లియర్గా సముద్రం అంతా కూడా కనబడుతుంది, మనకు గమనించవచ్చు. అలాగే ఎదురుగా కొండ ప్రాంతం, లైట్ హౌస్ ఈ సముద్ర మార్గాన తీసుకొచ్చారు. మన భారతీయులు మెయిన్ ల్యాండ్ నుండి 1300 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మన వాళ్ళందరూ కూడా సముద్రంలో ఎంత చిత్రహింస పెట్టుంటారో ఆ పడవలో తీసుకొచ్చుతున్నప్పుడు కూడా. కింద మనం చూసుకుంటే కరెక్ట్గా జైలుకి బ్యాక్ సైడే మనకి ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్. ఇలాగే హాస్పిటల్ ముందే మనం గమనిస్తే ఇదిగోండి ఒక అంబాసిడర్ కారు కూడా ఉంది, చాలా పవర్ఫుల్ కారు. అది మళ్ళీ రీలాంచ్ చేస్తారేమో అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకని కానీ మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు. భలే ఉంది అసలు. ఆపోజిట్లో చూస్తే పూర్తిగా కొండ అంతా దీవిలో ఎక్కువ కోకోనట్ ట్రీస్ అన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకా చాలా క్లియర్గా మనకి బ్లాక్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి, తెలుస్తున్నాయి. చూడండి ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, చిన్న బ్లాక్. ఈ బ్లాక్ తర్వాత ఇటువైపు మనం తిరిగి చూస్తే మిగతా బ్లాక్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి ఇదిగోండి ఆపోజిట్లో మనకి ఇందాక కింద నుండి వచ్చాం పైకి. వెనకంతా కూడా ఇక సిటీ అంతా కూడా కనబడుతూ ఉంది. ఇదంతా చూస్తుంటే ఏదో పార్కింగ్ ఏరియాలో తెలుస్తుంది. ఇక్కడ చూస్తే వెహికల్స్, ఓల్డ్ వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి ఈ హాస్పిటల్కి, జైలుకి మధ్యలో. పాత రోజుల్లో అండమాన్ ఎలా ఉండేదని చెప్పి ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి చూపిస్తున్నారు. 1864లో ఎలా ఉన్నాయో చూడండి. కరెక్ట్గా సముద్రం ఒడ్డున ఎలాగ ఓల్డ్ జైలు నిర్మించారో ఇక్కడ. మరి కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి వైపర్ ఐలాండ్ అంట. ఇదిగోండి కొండపైన చూసారా, భలే అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి మన వాళ్ళు చైన్స్, కాళ్ళకి చైన్లు కూడా ఎలా వేసున్నాయో చూడండి. వాళ్ళు పారిపోకుండా ఉండటం కోసం చైన్స్ వేసి వాళ్ళతో పనులు చేపిస్తున్నారు. కనీసం 8 మంది ఉన్నారు ఇక్కడ. అలాగే బోట్లు కూడా గమనించవచ్చు. అప్పట్లో బోట్స్ ఎలా ఉండేవో చూడండి, చాలా చిన్న బోట్స్. మనుషులు కూడా చూడండి ఎలా తలపాక కట్టుకునే వాళ్ళు, పంచ, మొద్దులు, పెద్ద మొద్దులు ఉంటాయి కదా, ఆ మొద్దులను లాగి పైకి తీసుకుని వస్తున్నారు. ఇది రాస్ ఐలాండ్. ఫస్ట్ రాస్ ఐలాండ్ వచ్చారని చెప్పుకున్నాం కదా బ్రిటిష్ వాళ్ళు. ఎలా మొత్తం ఒక పెద్ద టౌన్ లాగా ఏర్పరిచారో చూడండి.
పూర్తిగా ఇళ్లతో నిండిపోయింది రాస్ ఐలాండ్. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట ప్రిజనర్స్కి. ఖైదీలు చేశారు కదా, ఖైదీలకి ఇలా కొంచెం కొంచెం ఫుడ్ వడ్డిస్తున్నారు. అలాగే ఇక్కడ స్ట్రీట్స్, బజార్స్, చుట్టూతా జైలు మధ్యలో మనకి ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక ట్యాంక్ లాగా ఉంది చూస్తున్నారు. ఈ ట్యాంక్ పైన ఎట్లా ఒక ఫ్రేమ్ లాగా కట్టారు. ఆ ఫ్రేమ్కి ఖైదీలు ఎవరైనా వినకపోతే బ్రిటిష్ వాళ్ళు చెప్పినవి మాటలు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అదిగోండి పైన చూస్తున్నారు, ఇనుపు సంఖ్యలాగా ఉన్నాయి, అక్కడ చేతులు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టేవారంట. 30 దెబ్బల నుండి 50 దెబ్బల వరకు. ఆ కొట్టినప్పుడు ఆ గాయాలకి చాలామంది మరణించేవారంట. జైలు చూసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఒక అందమైన బీచ్ ఉంది. కార్బిన్స్ కోవ్ బీచ్ అని పిలుస్తారు. కరెక్ట్గా బీచ్ ఒడ్డున కొన్ని బోట్స్ కనబడుతూ, అలాగే కొబ్బరి చెట్లు కనబడుతూ అందమైన వ్యూ కూడా భలే అనిపిస్తుంది. సూర్యుడు ఇప్పుడే అస్తమించడం కూడా మనం గమనించవచ్చు. సముద్రం ఇక్కడ లో టైడ్ ఉండటం వల్ల కొంచెం వెనక్కి ఉందని చెప్పచ్చు. నార్మల్గా అలలు అనేవి ఇంకా ఈ కొబ్బరి చెట్లను కూడా దగ్గరికి తాకుతూ వస్తూ ఉంటాయి అలలు. ఇక్కడ చాలా వరకు స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. మనకి ప్రయత్నించాలనుకుంటే వెళ్ళి కొన్ని స్పీడ్ బోట్స్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. కానీ సమయం చాలా తక్కువ ఉంది. ఇక్కడ 1 గంట సమయం ఉంది మాకు. ఈ గంట సమయం పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మేము జైలు దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే నైట్ చాలా ఇంపార్టెంట్ అయిన లైట్ షో జరగబోతుంది. ఆ లైట్ షో అనేది అసలు ఎవరు మిస్ అవ్వకూడదు. అప్పట్లో జరిగిన సంఘటనలు మనకి కళ్ళ ముందు చూపిస్తారు. రూమ్కి వచ్చేసాం. మంచిగా భోజనం కూడా తినేసాం. మా హోటల్లోనే డిన్నర్ కూడా. ఇది బెడ్ బాగుంది, చాలా మంచిగా కంఫర్ట్గా ఉంది. ఏసీ కూడా చక్కగా వర్క్ అవుతుంది. ఈ మంత్లో మేము అండమాన్ మొత్తం 4 గ్రూప్ టూర్స్ వేస్తున్నాం. ఇది 2nd గ్రూప్ టూర్. కానీ ఫస్ట్ గ్రూప్ టూర్ వచ్చినప్పుడు అంట ఫ్యూయల్ క్రైసిస్ కానీ కరెంట్ కానీ అసలు చాలా డిస్టర్బెన్స్ ఉందంట. ఈ హోటల్లోనే పద్దాక పవర్ కట్ అవ్వటం, అప్పటికి జనరేటర్ రన్ చేశారు. బట్ ఇప్పుడు అలాంటి ఇష్యూ ఏం లేదు. చక్కగా ఫస్ట్ డే అయితే సూపర్గా నడిచింది. మరియు మీకు నేను జైలు లోపల మీకు లైట్ షో చూపిస్తానని అన్నాను కదా, అస్సలు వీడియో షూట్ చేయడానికి ఎలవ్ లేదంట. ఇమ్మీడియట్లీ ఎవరైనా వీడియో తీయడానికి ట్రై చేస్తే బయటికి పంపించేస్తారంట. అసలు అద్భుతంగా ఉంది. ఒకప్పుడు మన వాళ్ళకి ఏం జరిగింది అని చెప్పి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. గంట సేపు 100% వర్త్. మిస్ అవ్వకుండా ఎవరైనా అండమాన్ వచ్చిన వాళ్ళు అయితే ఆ షో అయితే తప్పకుండా విజిట్ చేయండి. మార్నింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. అలాగే సాయంత్రం సమయంలో షో కూడా బుక్ చేసుకోండి. ఇక అది సంగతి. మంచిగా ఇవాళ రెస్ట్ తీసుకుంటాను. చాలా బాగా అలసిపోయాను. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మా మొదటి రోజు అండమాన్లో మొదటి రోజు. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.